శంకరాభరణం తర్వాత కళాతపస్వి కె విశ్వనాథ్ గారు రూపొందించిన చిత్రాలన్నీ సంగీత భరితాలే, సందేశాత్మకాలే. ఆ కోవలో రూపొందించిన మరో కళాత్మక చిత్రమే శృతిలయలు. ఆ చిత్రం పేరు వింటేనే నేను ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాను. ఇలా ఈ సినిమాల గురించి మాట్లాడే అవకాశం నాకు వస్తున్నాను ఎప్పుడైనా కల్లో అనుకున్నానా? ఓకే, ఇక మనం ఈ విషయంలోకి వచ్చేద్దాము. స్వరబ్రహ్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ప్రతి పాట ఆణిముత్యమే. ముఖ్యంగా బాలు గారు, వాణి జయరాం గారు కలిసి పాడిన ఈ అన్నమయ్య కృతి అన్మోల్ మోతి. నిజం చెప్పాలంటే ఈ పాట అన్నమయ్య విరచితమే అని చాలామందికి తెలియదు. అరుదైన ఈ కృతిని సన్నివేశానికి అనుగుణంగా వాడుకున్న కళాతపస్వి ఏ రాశిలో పుట్టారో తెలియదు, కానీ దర్శకులుగా ఆయన ఎందుకింత వాసికెక్కారో ఈ పాట చెప్పకనే చెబుతుంది. ఈ పాటని మన కోసం ఆలపించడానికి శ్రీమతి వాణి జయరాం గారితో పాటు కలిసి పాడబోతున్న గాయకుడు పార్థు గారు, వారిద్దరిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇన్ని రాసులయునికి ఇంతి చెలువపు రాసి, ఇన్ని రాసులయునికి ఇంతి చెలువపు రాసి, కన్నె నీ రాసి కూటమి కలిగిన రాసి, ఇంతి చెలువపు రాసి. ఇన్ని రాసులయునికి ఇంతి చెలువపు రాసి, చెలువపు రాసి, రాసి కూటమి కలిగిన రాసి, ఇంతి చెలువపు రాసి. కలికి బొమ విండ్లు గల కాంతకును ధనురాసి, వెలయు మీనాక్షికి మీన రాసి. కలికి కొమ్మ విండ్లుగల కాంతకును ధనురాశి, వెలయు మీనాక్షికి మీనరాశి. కులుకు కుచ కుంభముల కొమ్మకును కుంభరాసి, వెలుగు హరి మధ్యకును సింహరాశి. ఇన్ని రాసులయునికి ఇంతి చెలువపు రాసి, కన్నె నీ రాసి కూటమి కలిగిన రాసి. ఇంతి చెలువపు రాశి. చిన్ని మకరాంతపు పయ్యద చేడెకు మకర రాసి, కన్నె ప్రాయము సతికి కన్నె రాశి. చిన్ని మకరాంగపు పయ్యద చేడకు మకర రాశి. కన్నె ప్రాయపు సతికి కన్నె రాసి. వన్నెమై పైడి తులతూగు వనితకు తులరాసి, వన్నెమై పైడి తులతూగు వనితకు తులరాశి. ఇన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చిక రాసి. ఇన్ని రాసులయునికి ఇంతి చెలువపు రాసి. ఆముకొని నొరపుల మెరయ
మెరయునతివకు వృషభ రాశి కామిడి గుట్టు మాటల సతికి కర్కటక రాశి ఆముకుని నొరపుల మెరయునతివకు వృషభ రాశి గామిడి గుర్తు మాటల సతికి కర్కటక రాశి కోమలపు చివురు మోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నెని రాశి కూడని కలిగిన రాశి ఇంటి చెలువపు రాశి. మరో అద్భుతమైన పాటని మాకు వినిపించారమ్మా. ఏ రాశిలో పుడితే గొప్ప సింగర్స్ అవుతారో తెలియదు కానీ మీది మాత్రం ఖచ్చితంగా సరిగమల రాశి. ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి నా తమ్ముడు. మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అట్లా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది అన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను మధురమే లాలసయే నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్యా నా ఆరాధ్యా పాపాడేవమ్మా? ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. పలుకులతోనే కరిగిన మనసు అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. తరగతి గది దాటి తరలిన కథకి లో ఆక్టేవ్ లోను హై ఆక్టేవ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. ఇరువురి మొహమాటాలే దూరము పో. నువ్వు హై ఆక్టేవ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో.
ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో